తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో 30,000 మంది యువతులు అదృశ్యమైన గత ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. వీరందరి ఆచూకీ తెలుసుకుని వారి కుటుంబాలకు అప్పగించాలని ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసరా పేరుతో మహిళల్ని జగన్ మోసం చేశారని, చేయూత పేరుతో చేతివాటం చూపారని ఆరోపించారు. ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకునే విద్యార్థులుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి చివరకు ఒకరికే పరిమితం చేశారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని సుజాత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చందాన ఉంది సాక్షి పత్రిక. ఆ పత్రిక యజమాని వాళ్ళ తీరు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తుంటే ఈరోజు ప్రజలు చీకుట్టినా కూడా మరి జగన్ గారికి ఇంకా బుద్ధి రాకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకొని ఇంకా నెల కూడా కాలేదు. అప్పుడే సాక్షి విషపత్రికలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు, పిచ్చి మాటలు, సో ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నా. ఎలక్షన్ ముందు ఏదైతే రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డెఫినెట్ గా ఇవి చేస్తాం అని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చేయటం మొదలు పెట్టాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సాక్షి పత్రికకి కనిపించట్లేదు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా పెన్షన్స్ మీద సైన్ చేయటం జరిగింది. డిఎస్సి టీచర్ పోస్టుల మీద సైన్ చేయటం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సైన్ చేయటం జరిగింది. అన్నా క్యాంటీన్ మీద సైన్ చేయటం జరిగింది. గణన మీద, సెన్సస్ మీద, స్కిల్ సెన్సస్ మీద సైన్ చేయటం జరిగింది. దాదాపుగా 65 లక్షల మందికి జూలై 1వ తారీఖున 4,408 కోట్ల రూపాయలు పెన్షన్స్ చాలా అట్టహాసంగా ఒక రికార్డు స్థాయిలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది. ఇవి మీకు కంటికి కనిపించలేదా? మీరు ఎలక్షన్ టైంలో పెన్షన్స్ ఇవ్వటానికి వాలంటీర్లు లేకపోతే అసలు ఏ పని జరగదు, వాలంటీర్లు లేకపోతే పెన్షన్స్ ఇవ్వటం జరగదు అనేసి ఒక కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో 60 మంది అవాతాతలు చనిపోయడానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజున ఏకదంగా అదే సచివాలయ సిబ్బంది ద్వారా రికార్డు స్థాయిలో మేము పెన్షన్లు ఇప్పించాం. ఒక చిత్తశుద్ధి ఉండాలండి, ప్రజలకు మంచి చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సరే చాలా బాగా జరుగుతుంది. ఈ రోజున మీరు తిమ్మిని బమ్మిని చేసి ఏది దొరక్క ఏదో ఒకటి చేసేయాలి, మనకు పత్రిక ఉంది, టీవీ ఉంది కాబట్టి తప్పుడు రాతలు రాసేసి తప్పుడుగా టీవీల్లో చూపించేస్తే జనాలు ఏదో అనేసుకుంటారని అట్లాంటి భ్రమలో ఉండకండి. అసలు ఎందుకు ప్రజల్ని మనం ఇలా తిరస్కరించారనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి మంచిగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద నింద వేయాలనుకోవటం, ఆకాశం మీద ఉమ్ము పూస్తే ఎవరి మీద పడుతుందండి? తిరిగి మీ మీదే పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దాదాపుగా 100లో హామీలు ఇచ్చారు, కానీ 80% కూడా మీరు హామీలు ఎక్కడా కూడా ప్రజలకి అమలు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకి ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఒక డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దిగజారు చేశారు మీరు. ఇదంతా సిగ్గుచేట. ఆనాడు కూడా మేము నెత్తి నేరు కొట్టుకున్నాం, చట్టాలను ఇంప్లిమెంట్ చేయట్లేదని, సరిగ్గా పట్టించుకోవట్లేదని. మీ ప్రభుత్వంలో 30,000 మంది పాపం అమ్మాయిలు మిస్ అయిపోయారండి. ఆ కుటుంబాల యొక్క బాధకు ఎవరండి బాధ్యులు? మీ నిర్లక్ష్యం. మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నిర్లక్ష్యం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు 30,000 మంది దాదాపు అమ్మాయిలు మిస్ అయిపోయారంటే ఆ కుటుంబాల యొక్క బాధ ఎవరు తీరుస్తారు? అసలు ఏనాడైనా పట్టించుకున్నారా? ఈ రోజున చంద్రన్న అంటే మహిళలకు ఒక ధైర్యం, మహిళలకు ఒక భరోసా. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు. చంద్రన్న మహిళా పక్షపాతి, మా మహిళ కోసం ఏదైనా చేస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజున చంద్రన్నకు అవకాశం ఇచ్చారు. డెఫినెట్ గా మిస్ అయినటువంటి అమ్మాయిలందరినీ కూడా మేము చట్టం ద్వారా మేమన్నీ కూడా కనుక్కుని వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులకి అప్పగించే బాధ్యత మాక్సిమం మా ప్రభుత్వం తీసుకుంటుంది.
ఆ మహిళలు కానీ మహిళలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎక్కడా కూడా వమ్ము చేయకుండా సర్వశక్తులా కూడా మేము మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సభాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆషాఢ మాసం 2వ రోజు సందర్భంగా గండి పోచమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందూరు గోదావరి ఒడ్డున కొలువైన గండి పోచమ్మ దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు, గాజులు, కొబ్బరికాయలు కానుకలుగా అందజేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలోని షెడ్లను తొలగించడంతో ఇక్కడికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. మరోవైపు పాపికొండల విహారయాత్రకు బోట్ పాయింట్ వరకు తీసుకొచ్చిన వాహనాలకు పార్కింగ్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో కొలువైన శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో గుప్త నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆలయం వద్ద మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారిని అంతా దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లను జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు, కాకినాడ 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, శ్రీ వారాహి అమ్మవారి ఆలయ వ్యవస్థాపకురాలు లక్ష్మీ ప్రసన్న పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కాళా వీరభద్రరావు, కాళా లక్ష్మి, కాళా చిన్న, కొవ్వూరు వాస్తవ్యులు గుండుబోగుల నానాజీ, రాకుర్తి బ్రదర్స్, జనసేన నాయకులు ముమ్మడి వెంకట్రావు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి టెంపుల్ మన కొవ్వూరు రూరల్లో మరి మార్చి 30న కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఎవరికి కూడా తెలియదు, కానీ మన లక్ష్మీ ప్రసన్న యూట్యూబ్ ఛానల్లో వైరల్ చేయడం, దీన్ని చూసి మన కాకినాడలో ఉందా అని అనుకుంటూ ఒక వారం క్రితమే నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ గుడికి. మరి వచ్చిన తర్వాత దర్శనం చేసుకుని వెళ్ళేలోపే నన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మవారు నన్ను నిద్రపోనివ్వని పరిస్థితి. ఏదో చెయ్యాలి అని చెప్పి ఆవిడ నన్ను కోరడం జరుగుతుంది. నేను తక్షణమే ఇక్కడ నుంచి మన ఈ కమిటీ సభ్యులను అందరినీ తీసుకుని నేను నానాజీ గారి దగ్గరికి వెళ్ళడం, పంతాను నానాజీ గారి దగ్గరికి. వారు వెంటనే స్పందించి గోవింద్ గారికి చెప్పడం, గోవింద్ గారు ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా అసలు ఈరోజు ఇంత చక్కగా అమ్మవారి పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వారి సహకారం పూర్తిగా ఉంది. వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడు ఎల్లవెల్లలా వాళ్ళ ఎందు ఉండాలని. మరి ఈ రోజు నుంచి నవరాత్రి ప్రారంభోత్సవం జరుగుతుంది. మరి 14వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. అలాగే 15వ తారీఖు హోమ కార్యక్రమం కూడా ఉంది. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని, కాశీ వెళ్ళలేకపోయినా మన కాకినాడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడకి అతి దగ్గరలో వారాహి అమ్మవారు ఉండడం అనేది, అది నా ద్వారా అమ్మవారు రావడం అనేది, ఇంతమంది భక్తులు మన్ననలను పొందడం అనేది నిజంగా నేను ఏ జన్మలోనో చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా అయితే నేను భావిస్తున్నాను. ఎంతోమందికి అమ్మవారు నిజంగా వాళ్ళ కష్టాలను తీరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటున్నారు టెంపుల్కి వచ్చిన తర్వాత. ఈ మధ్య కాలంలో అయితే చాలా అంటే చాలా మిరాకిల్సే జరిగినాయి వారాహి అమ్మవారితో. వారాహి అమ్మవారి గురించి చెప్పాలి అంటే ఈమె కాశీలో ఉంటారు, కాశీ క్షేత్ర పాలకురాలు. అలాగే ఇప్పుడు మనందరినీ నిజంగా ఉద్ధరించడానికి, మనందరి కోసం, మనలందరి కోసం ఇక్కడ మన క్షేత్ర పాలకురాలుగా ఇప్పుడు వచ్చారు. లక్ష్మీ ప్రసన్న గారు అమ్మవారి కళ్ళ కాపాడి ఈరోజు కొవ్వూరు గ్రామంలో మరి కాశీలో ఉన్న అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి, వారాహి అమ్మవారి మా కొవ్వూరు గ్రామం అంటే ఏదో కాకినాడ 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నా సరే మా కొవ్వూరు గ్రామం ఎవరికే పెద్దగా తెలీదు. అటువంటిది ఈరోజు మా కొవ్వూరులో ప్రతి ఎక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, అదే బెంగళూరు నుంచి, అలాగే ఇక్కడ కాకినాడ చుట్టుపక్కల గ్రామాల అన్ని దిక్కుల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే మరి ఆ అమ్మవారు దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. వారాహి అమ్మవారిని తీసుకొచ్చినందుకు మా కొవ్వూరులో ప్రజలు అందరూ చాలా ఆనందం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మున్సిపల్ శాఖలో అవకతవకలు జరిగాయన్న మంత్రి నారాయణ, నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కాకినాడ జిల్లాలో రేపటి నుంచి ఉచిత ఇసుక పంపిణీ విధానం, అధికారులు ఏర్పాట్లు చేయాలన్న కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఏపీలో వైసీపీపై దాడులు ఆపండి, కక్షపూరిత దాడులకు పాల్పడడం సరికాదన్న మాజీ ఎంపీ వంగ గీత.
కొవ్వూరులో వైభవంగా శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల ఉత్సవాలు. భక్తి శ్రద్ధలతో మహిళల సామూహిక కుంకుమార్చనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.